నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం వచ్చినా మీరు ఆడ చూడొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, కర్నాన్ అని, స్లీప్ వెల్ షాప్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మరి స్వగృహ ఫుడ్స్ అని ఉంది. మనం ఇక్కడ గ్రౌండ్కి వెళ్దాం. మరి గ్రౌండ్లో ఎట్లా ఉంది? మొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు పెను సంచలనం క్రియేట్ చేస్తుంది. ట్విన్ సిటీలో ఉన్న రౌడీలందరూ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిమంది పబ్లిక్ బయట తీసుకుందాం. ఇక్కడ కొంచెం ఏదో గుంపు కనబడుతుంది. నువ్వు జరగనా ఇక్కడ గుంపు తట్టుకుపోదాం. ఇక్కడ చాలామంది మరి ఒక ఉన్నారు. కొంతమంది జూబ్లీహిల్స్ నియోజకవర్గమా వీళ్ళు ఎక్కడ అన్న? అందరికి నమస్తే అన్న. వీళ్ళు ఎక్కడ చూసినా సుధీర్ రెడ్డి మాటలు వైరల్ అవుతున్నాయి. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి ఆయన ఏమంటున్నా అంటే మొన్న నవీన్ యాదవ్ ర్యాలీలో అంతా రౌడీలే పాల్గొన్నారు అంటున్నాడు. మరి మీరు కూడా పాల్గొన్నారా? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు? మీరు ఎవరు? సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా అబద్ధమా మీరు చెప్పాలా? అన్న నమస్తే. అన్న, మొత్తం రౌడీలతోనే ర్యాలీ చేసిండు నవీన్ యాదవ్. రౌడీ, వాళ్ళ నాన్న రౌడీ, వాళ్ళ తమ్ముడు రౌడీ, ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ రౌడీ అంటున్నారు. మీరేం చెప్తారన్నా? మీ పేరేం పేరు? మీరేం చేస్తున్నారు? అన్న, నా పేరు నమస్తే అన్న. నా పేరు గంగుల మధు యాదవ్. మేము తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులము. అయితే ఇక్కడ ముఖ్యంగా బీసీలలో మా నవీన్ యాదవ్ని ఎవడో విధవ జూబ్లీహిల్స్ ప్రజలు మొత్తం రౌడీలు అంటుండు. ఎవడయ్యా రౌడీలీడా? ఆయన గుండాయిజం చేసుకుంటా, స్మగ్లింగ్ చేసుకుంటా, ఆడ కబ్జాలు చేసుకుంటా, రౌడీలను పోషించుకుంటా, ప్రజల మనిషిని, యువకుణ్ణి, కష్టపడి కొట్లాడే నాయకుణ్ణి, ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుణ్ణి పట్టుకొని రౌడీలు అంటాడా? ఎంత కంటకావరం, ఎంత ఇది, ఎంత ఆవశ్యం వస్తుందంటే మాకు. అరే మా యాదవ్ల బిడ్డయ్యా, ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడతాం, నీతి కోసం, న్యాయం కోసం ఉంటాం. 1978 నుంచి వెళ్ళి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న ప్రజల కోసం పోరాడుతుండు. ఎవరన్నా ఉన్నారా నాయకులు? ఏ అధికార పార్టీలో లేడు. ఎవరితోటి ఉడిగేం చేయలేదు. ప్రజలందరికీ ఎమ్మెల్యే ప్రాబ్లం వచ్చా కూడా మా చిన్న శ్రీశైలం అన్నను వాళ్ళకరిచ్చారు. అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న, అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న. మీరు ఎప్పుడైనా మాట్లాడడం తెలియదన్న. నవీన్ యాదవ్ అన్న నేనని ఇట్లా రఫ్గా మాట్లాడుతున్నా కానీ నవీన్ యాదవ్ అన్న ఇట్లా అరే బాబు అని కూడా అన్నాడు. అన్నా అని పలకరించి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా, జూబ్లీహిల్స్ ప్రాంతం కాకపోయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నవీన్ అన్న అందరిని హక్కున చేర్చుకొని ఫస్ట్ తిన్నరా అన్న అని అడుగుతాడు. నవీన్ అన్న కానీ శ్రీశైలం అన్న కానీ. అలాంటి వ్యక్తి ర్యాలీలో ఒక బీసీపీ ముందుకు పోతుంటే, ప్రజల ముందుకు పోతుంటే కండగౌరంతో నువ్వు రౌడీలు అంటావా? మీరు కత్తులు కటర్లతో తిరిగిరట కదా రోజు ర్యాలీలో. ఇక్కడ చూపించమని చెప్పాలి సుధీర్ రెడ్డిని. కత్తులు కటారాలు వేసుకొని అందరిని బెదిరించుకుంటా ర్యాలీకి తీసుకొచ్చారు. అధికారం ఇప్పుడు ఇట్లనే ఉంది, నెక్స్ట్ అయితే మొత్తం పగ్గాలతో ఉరేసి చంపేస్తారు అంటున్నాడు. కళ్ళు మండి, సుధీర్ రెడ్డికి కళ్ళు మండి, ఎక్కడ ఉషపోక బలిసిన మాటలు మాట్లాడుతుండు. బిడ్డ ఖబర్దార్, మొన్న మా బీసీ బంధు పిలిపించడం నువ్వు ఏడవన్నావు, ఏడొచ్చిండు, ఏడు మీదకి వచ్చిండు. బీసీలు ఎందుకు కొట్టేస్తారు మీరు? బీసీలు నేను అదే చెప్తున్నా, మా బీసీలారా, మా యాదవ్ సోదరులారా, నేను దయచేసి దండం పెట్టి చెప్తున్నా. ఒక బీసీ బిడ్డకి ఇక్కడ అవకాశం వచ్చింది జూబ్లీహిల్స్ లా. ముఖ్యంగా బీసీలు పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నవీన్ అన్న అందరి వాడు, చిన్న శ్రీశైలం అన్న అందరి వాడు. ఒక ఇండస్ట్రీ కాదు, సినిమా ఇండస్ట్రీ చూసుకో, ఏ వర్గం చూసుకో, కర్షక, కార్మిక, ఎక్కడ చూసుకో, నవీన్ అన్న మోస్ట్ పబ్లిక్లో పేరున్న నాయకుడు. ఆయన చూస్తూ కళ్ళు మండి, కడుపు మండి లేని నిందలు మోపుతుర్రు. సుధీర్ రెడ్డికి ఏం చెప్తారు? సుధీర్ రెడ్డి వెనకాల కేటీఆర్ అనుకుంటారా? డైరెక్ట్ సుధీర్ రెడ్డి మాట్లాడుకుంటారా? సుధీర్ రెడ్డి వెనకాల ఎవరు లేకపోతే ఇట్లా మాట్లాడతాడు. సుధీర్ రెడ్డికి అహంకారం. మొన్నేమంటున్నా, సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పక్కన పార్టీ వాళ్ళు అందరు మొన్న బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలకు సపోర్ట్ అంటారు. మరి బీసీపీ మీద పోటీ ఎట్లా పెడుతురువే? అది బీసీపీ మీద పోటీ ఎందుకు పెడుతురువే? తప్పుకోండి స్వచ్ఛతంగా. మీరు కూడా బీసీ టికెట్ ఇవ్వని ఉండే, అది మీకు అది ఇయ్య చేత కాదు. ఇక్కడ నాయకుల మీద గుండాలు, రౌడీ గారి నిందలు మోపుతారా? ఎంత కంటగౌరవమా మీకు? ఇలాంటి చేష్టలు దయచేసి సుధీర్ రెడ్డి మానుకో. మా యాదవులం హైదరాబాద్ అందరం ఒక్కసారి కలిసినామంటే ఒక్క పిలుపుకు జై నవీన్ యాదవ్ అంటే కొట్టుకపోతారు బిడ్డ. దయచేసి గమనించాలి. మా సదర్లలో కూడా చూస్తున్నావు కదా, ఒక్కొక్క సదర్లో కూడా చాలా మంది జనం లక్షల వేలు ఉన్నారు. ఆగ్రహవేశాలు రాకముందుకే సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పు. దయచేసి నువ్వు కూడా నవీన్ యాదవ్ సపోర్ట్ చేయాలి ఇక్కడ బీసీ బిడ్డలకు కాబట్టి. మీ పేరు ఏం పేరు? నా పేరు కృష్ణ ముద్రాజ్. సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటల కంటే ముందు మీరు మీ డిజిగ్నేషన్, మీ ప్రొఫైల్ చెప్పండి.
నా పేరు కృష్ణ ముదిరాజ్. నేను రాష్ట్ర ముద్రా సంఘం నుంచి ఒక కార్యవర్గ సభ్యునిగా నేను ఆల్రెడీ డిజిగ్నేషన్లో ఉన్నా, తెలంగాణ కాసాని జ్ఞానేశ్వరు దాంట్లో. అయితే నేను చింతలపల్లి విలేజ్ పొడూరు మండల్ పరిగి కాన్స్టిట్యున్సీ నుంచి నేను గతంలో 25 ఏళ్ళ నాడు ఇక్కడ ఉన్నాను కాబట్టి బ్యాచిలర్గా 30 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను 1990-95 నుంచి ఉన్నా. చిన్న శ్రీశైలం నవీన్ గారు అంత రౌడీల బ్యాచ్ అట, మొత్తం రౌడీలతోనే ర్యాలీ చేసిరట. మీరు దగ్గర లైవ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు నిజం చెప్పండి అన్న, ఎటువైపు కాకుండా నిజం మాత్రమే చెప్పాలి. నేను ఒక జూబ్లీ హిల్స్ పెద్దమ్మ మీద ఒట్టేసి చెప్పాలి. మా కుల దైవం పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసి నేను నిజమే మాట్లాడుతున్నాను. చెప్పండి. అయితే ఒక 30 సంవత్సరాల క్రితం ఇక్కడ సవిరా బార్ అని చెప్పి అప్పట్లో 2000 సంవత్సరంలో 26 సంవత్సరాల క్రితం మేము పనిచేస్తున్నాం అక్కడ చేసినప్పుడు ఒక చిన్న సంఘటన జరిగితే, అరే ఎక్కడి నుంచి వచ్చినా మన బీసీ నాయకుడు పిల్లోడు, వానికి సాలరీ ఇవ్వాలి అని చెప్పి అక్కడ వేరే వాళ్ళు ఉండే మెయింటెనెన్స్ అన్న శ్రీశైలం యాదవ్ గారు మాకు ఆ రోజు అన్నం పెట్టేసి మాకు అక్కడ సాలరీ ఇచ్చారు. అదేవిధంగా మరి శ్రీశైలం అన్న గారు అప్పట్లో ఆయన ఒక ఫైల్మాన్ టైగర్ అనేది పేరు ఎట్లొచ్చిందంటే, ఆయన ఒక పోటీతత్వంతో ఒక ఆయన స్పోర్ట్స్ మెన్, ఆ స్పోర్ట్స్ మెన్ని ఒక బాడీ బిల్డర్ని ఒక అది చేయడం వల్ల ఆయన పైల్మాన్ అప్పట్లో పైల్మాన్ అనేటోళ్ళు, కానీ అదే విషయాన్ని రౌడీజంగా చిత్రీకరించడం జరిగింది. మరి ఆయన ఎవరికి మీడియా పరంగా ఎవరిని అన్యాయం చేయలేదు, ఎవరిని కొట్టలేదు, తిట్టలేదు. ఏమన్నా మీడియా ఛానల్స్ ఏమైనా ఉంటే ఆయన ఏమన్నా రౌడిజం చేసినట్టుంటే చూపించండి. మేము ఒక బీసీ కాన్సెప్ట్ మీద ప్రత్యేకంగా నేను అన్న కోసం, ప్రేమ కోసం, నా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ నుంచి ఓట్లు వేయించడానికి మేము వచ్చినాం. నవీన్ అన్న గారు స్వచ్ఛందంగా వచ్చినాం. మాకు ఎలాంటి రూపాయి అవసరం లేదు, మాకు ఏది అవసరం లేదు. ప్రేమతోటి ఒక బీసీ కాన్సెప్ట్ మీద కుమ్మరి మంగళి శాఖలని పేర్లు పెట్టి బీసీలను అనగదొక్కినటువంటి ఈ అగ్రకుల వ్యవస్థ, మరి పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం, కులాలకు అతీతంగా మేము పనిచేస్తాం. బీసీ కాన్సెప్టే అనే కాదు, ఎస్సీలు ఉన్నారు ఇక్కడ, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. కాబట్టి అందరి సమక్షంగా మేము అందరము యువజన నాయకులు కానీ, మేము ఒక మాజీ సర్పంచ్గా మరి బీసీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మేము కాపాడుకోకపోతే మా బీసీ కాన్సెప్ట్ని రాష్ట్ర రాజకీయాలు తొక్కేసే విధంగా ఉన్నాయి. ఎవడు లేసే వాడిని కులపరంగా చూస్తలేరు, మతపరంగా చూస్తలేరు, పార్టీ పరంగా చూడకుండా వాళ్ళు బొందబెట్టే ప్లానింగ్స్ అగ్రకుల వ్యవస్థది ఉన్నది. కాబట్టి ఈరోజు మేము కంకణం కట్టుకొని బీసీలమంతా ఏకమై ఎస్సీలము, మైనార్టీలము, ఎస్టీలం అందరం కూడా మరి ఆంధ్రోళ్ళు తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి బ్రదర్స్ కూడా అప్పుడు పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా శ్రీశైలం అనే యాదవ్ గారు చాలా హెల్ప్ చేశారు. మరి సినిమా ఫీల్డ్లో పనిచేసి ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడితే కూడా ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. అనుదినము వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ రౌడీజం అనేది ఎక్కడ కూడా లేదు. మరి ఏం చెప్తారన్నా సుధీర్ రెడ్డి గారికి, మీరు ఒక రెడ్డి వ్యవస్థలో పుట్టడము నీ గొప్ప అనుకుంటున్నావేమో, కానీ బీసీలందరూ తిరగబడితే మళ్ళొకసారి నీకు పుట్టగతులు ఉండవు. నువ్వు ఏ పార్టీ అని ఉండని, ఏ పార్టీడన్నా ఉండని, ఏ వ్యవస్థనని ఉండని, మాకు బీసీ కాన్సెప్ట్ అనే కాకుండా అగ్రకుల ఆధిపత్యాన్ని ఇంకా మేము సహించలేమని చెప్పి ఈ అన్న ప్రచారం కోసం మేము వచ్చినాం. స్వచ్ఛందంగా ఆయనకు ఓట్లు వేపిస్తాం, ఖచ్చితంగా గెలిపిస్తాం. మెజార్టీ గురించి నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మేమైతే ఓట్లు వేపిస్తాం. ఆయన వెన్నంటే ఉంటాం. గెలిచేదాకా ఇక్కడ నుంచి కదలమని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాం. అన్న మీరు చెప్పండి అన్న, మీరు చెప్పండి అన్న. సుధీర్ రెడ్డి ఏమంటే అంతర్రాష్ట్ర రౌడీలు, రాష్ట్రంలో ఉన్న రౌడీలందరూ, ట్విన్ సిటీలో ఉన్న రౌడీలందరూ కత్తులు కటార్లు పట్టుకొని నవీన్ యాదవ్ ర్యాలీకి వచ్చినారు. అందరూ చెవులకు పోగులు పెట్టుకున్నారు, కనుబొమ్మల కాడ పోగులు పెట్టుకున్నారు, అందరు గడ్డాలు ఉన్నాయి, బొట్లు పెట్టుకున్నారు అని చెప్పి సుధీర్ రెడ్డి అంటున్నాడు. మరి సుధీర్ రెడ్డి మాటలతో ఏకీపిస్తారా? ఏమంటారు? మేమేమి ఏకీపిస్తలేమన్నా. ఆయన ఎమ్మటి ఉండొచ్చు రౌడీలు, గుండాలు, కానీ నవీన్ యాదవ్ ఎమ్మటి యువకులు ఉన్నారు, నవతరం ఉంది. నవ నిర్మాణం ద్వారా కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్రంలో కానీ వారి సేవలు ఎవరు అడిగినా చెప్తారు. నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, తెలంగాణ మొత్తం కూడా మేము యాదవ్ బిడ్డ, బీసీ బిడ్డ. ఈ జూబ్లీ హిల్స్లో
ఆయన గురించి ఎవరు అడిగినా చెప్తారు. యువతరము పాత వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియనట్టుంది. వాళ్ళ ఎంబడి గడ్డాలు అవన్నీ చూసి ఆయన అనుకుంటున్నాము. కానీ ఆయన ఒక కేబుల్ ఆపరేటర్ నుంచి ఇంత స్థాయికి వచ్చిండు. ఆయన చేసి ఇట్లా రావచ్చు, రౌడీలను భూ కబ్జాలు చేసి. నవీన్ యాదవ్ గారి చరిత్ర చూడండి, వాళ్ళ నాన్నగారి చరిత్ర చూడండి, ఏ రకంగా ఉందో జూబ్లీస్లో ఏ ఇల్లుని అడిగినా చెప్తారు. ఆయన ఒక బీసీ బిడ్డలు నిలబడేందుకు కళ్ళు మండి కడుపు మండి ఆయన మీద లేనిపోని అభాండాలు మోపుతుండు. కొట్లాడేది ఉంటే స్ట్రీట్ ఫైట్ చేయాలి, కానీ ఇట్లా స్ట్రీట్ ఫైట్ లేనిపోని నిందలు మోపి అభాండాలు మోపి గెలవాలనుకోవడం వాళ్ళకే సాధ్యమవుతుంది. నవీన్ అన్నకు ఎలాంటి మరక లేదు. మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం బీసీ సంఘం ద్వారా నవీన్ అన్న గెలిపించాలని ఉద్దేశంతో ఇక్కడ జూబ్లీస్ రావడం జరిగింది. అదేవిధంగా మేము గెలిపించేదాకా మేము ఆయన ఎమ్మటే ఉంటాం. ఎన్ని లక్షల మీద ఎన్ని వేల ఓట్లు మెజార్టీ అనేది మేము చెప్పలేము, కానీ 100% విన్ నవీన్ యాదవ్. జై నవీన్ యాదవ్. సుధీర్ రెడ్డి మాటల వెనుక కేటీఆర్ హస్తం ఉందా, సొంతంగా వారి వెనుక ఎవరు ఉన్నారో మాకైతే తెలియదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అట్లా మాట్లాడుతుండు. లేకపోతే ఆ విధంగా రెడ్డితో మాట్లాడించిన 100% ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడేది వాళ్ళ వెనకాల కేటీఆర్, కేసీఆర్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా ఒకరు ఉంటారు. వాళ్ళ ధైర్యంతోనే వాళ్ళు మాట్లాడతారు. సొంతంగా మాట్లాడే స్వేచ్ఛ పార్టీలో లేదు వాళ్ళకి. అది ఏ నాయకుని అడిగినా చెప్తారు. ఏం చెప్తావు కేటీఆర్? మరి అందరినీ రౌడీలు అంటుండు. యాదవులు రౌడీలట, ముదిరాజులు రౌడీలట, ఎస్సీలు రౌడీలట, ముస్లింలు రౌడీలట. మీకు అసలు బాధ అనిపించట్లేదు? అందరు రౌడీలంటే మరి ఓటు ఎవరు వేయాలి? ఎవరిని అడుగుతారు ఆయన వచ్చి? అందరు రౌడీలే, ర్యాలీలో పాల్గొన్న అందరు రౌడీలే కదా. మరి ఆయన గెలిచి ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? జూబ్లీస్ ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? రౌడీలేనా? ఆయన చెప్పినట్టు వాళ్ళేనా? మీరే అంగీకరిస్తారు కదా దొంగ ఓట్లు ఆ ఓట్లు అని. 10 ఏళ్ళలో ఎవరున్నారు? ఈ ఓట్లు ఎవరు ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ అయినాయి? అది లేనిపోని అని చెప్పి ప్రభాకాండ సృష్టించి ఏది నిప్పు కాల్చి బట్ట కాల్చి మీద వేసి ఏదో గెలుద్దాం అనుకుంటారు, కానీ అది 100% కుదరదు. ఒక బీసీ బిడ్డ, బీసీ సంఘాలే కాదు, యాదవ సంఘాలే కాదు, అన్ని సంఘాలు కలిసి నవయువ నిర్మాణం కోసం ఒక యువకుడు నిలబడ్డాడు. ఆ యువకుని వెంట ఈ యువకులు ఉంటారు 100%. దాని ఎలాంటి డౌట్ లేదు. జై నవీన్ అన్న. ఇదండి ఇది ఇప్పుడు యాదవ సంక్షేమ సంఘం నుంచి వచ్చిర్రు, తర్వాత ముదిరాజ్ సంఘం నుంచి వచ్చిర్రు. మొత్తం బీసీ సంఘాలు అట్టుడికి పోతున్నాయి సుధీర్ రెడ్డి అన్న మాటలకు. అసలు సుధీర్ రెడ్డిని ఇప్పుడు కనబడితే కూడా నిలదీసేటట్టున్నారు. అసలు మనిషివా పశువా అంటారు సుధీర్ రెడ్డిని. కడుపుకు అన్నం తింటుండా సుధీర్ రెడ్డి గడ్డి తింటుండా అంటున్నారు. ఈయననే బెల్ట్ షాపులు పెట్టి నందనవనం అనేది ఒక ఏరియాలో గంజాయి వనం చేసి బెల్ట్ షాపులు పెట్టి ఒక మైనర్ బాలిక మీద రేప్ చేస్తే రేపిస్టులకు మద్దతు ఇచ్చిన ఈ దుర్మార్గుడు సుధీర్ రెడ్డి ఇవాళ నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బడుగు బలైన వర్గాల మీద ఇంత దౌర్జన్యం చేస్తుండే, ఇంత కండకౌరంతో కొట్టుకుంటుండని అంటున్నారు. అదేవిధంగా లక్ష్మి అనే ఒక బంజారా బిడ్డను పోలీసులతో అయితే కొట్టించిన దుర్మార్గుడు సుధీర్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. అనేక వాసవి అనే కన్స్ట్రక్షన్ విషయంలో అనేక ప్రభుత్వ భూములు కబ్జా చేయడంలో, చెరువులు కబ్జా చేయడంలో సుధీర్ రెడ్డి కీలక పాత్ర ఉందంటున్నాడు. దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు సుధీర్ రెడ్డి మాట్లాడితే నవ్విపోదును కాక నాకేమి సిగ్గు అన్నట్టు సుధీర్ రెడ్డి మాట్లాడుతుండు. వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్లో బీసీల పవరు, యాదవుల పవరు చూపిస్తారు. బిడ్డ నువ్వు మొత్తం ఇంటికాన్నే భజన వేసుకుంటా ఉండాల్సి వస్తుంది. కాలిగోటికి నవీన్ యాదవ్ కాలిగోటికి సుధీర్ రెడ్డి పనికిరాడు. 2000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన మహానుభావుడు నవీన్ యాదవ్. సుధీర్ రెడ్డి నీ జీవితంలో ఒక్క గర్భిణీ స్త్రీ కన్నా శ్రీమంతం చేసినవా? నువ్వు మనిషివేనా? అసలు కొన్ని వేల మందికి అన్నప్రాసన చేసిన నవీన్ యాదవ్ నువ్వు నీ జీవితంలో ఒక్కరికన్నా అన్నప్రాసన చేసినావా? సిగ్గుందా? నీకు మాట్లాడే హక్కుందా? నీ కంటికి కనబడతలేవా? కళ్ళు దొబ్బినాయా? కళ్ళల్లో సీసం పోసుకున్నావా? కంట్ల కారం పోసుకున్నావా? వేల మందికి శ్రీమంతం చేసింది, అన్నప్రాసన చేసింది, వేలాది మంది అబ్బాయిలకు నిరుద్యోగులకు కోచింగ్ మాట్లాడింది. నీ కళ్ళు దొబ్బినాయా? తెలియదా నీకు? కావాలని యాక్టింగ్ చేస్తున్నావా? మదం ఎక్కిందా? మస్తికి వచ్చినావా? కండ కావరమా అని అడుగుతున్నారు. ఒక వెలమ దొర కేటీఆర్ అనేటోడు కళ్ళు దొబ్బినాయా నీకు? కేటీఆర్ కనబడతలేవా? వి ప్రకాష్ గారు మీరు బీసీల రాజ్యం రావాలి, బీసీలు ఉండాలంటారు. మరి వి ప్రకాష్ గారు నవీన్ యాదవ్ గారు 2000 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన విషయం నీకు తెలియదా? శ్రీమంతం అంటే ఆషామాషి కాదు. మంచి చీర పెట్టి, పట్టు చీర పెట్టి, పండ్లు పెట్టి, 5-10 రకాల పండ్లు స్వీట్లు పెట్టి సన్మానం చేసి వాళ్ళని గౌరవించుకుంటే రేపు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు సమాజ సేవకులు కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎవడు చేయని తాటు నవీన్ యాదవ్ చేస్తే కనీసం అప్రిషియేట్ చేయాల్సిన వి ప్రకాష్ అప్రిషియేట్ చేయకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది, కేటీఆర్ గెలుస్తాడు. అక్కడ నుంచి ఒక సైడ్ చౌదరి నిలబడ్డారు, ఇంకొక వైపు రెడ్డి నిలబడ్డారు. మరి మీరు బీసీ క్యాండిడేట్ అంటారు, వేలాది మందికి సాయం చేసిన కుటుంబానికి చేయకుండా ఇవాళ బీఆర్ఎస్లు ఉన్న బీసీలు కానీ, బీజేపీలు ఉన్న బీసీలు కానీ
ఖచ్చితంగా నవీన్ యాదవ్కు మీరు గెలిపిస్తేనే రేపు బీసీ వాదాలు ఇంకేమన్నా ముందుకు పోతాయి. ఇవాళ బీసీలకు న్యాయం జరగాలని అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. మరి ఇలా తీన్మార్ మల్లన్న ఉన్నాడు, మరి ఇంకా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి బీసీలకు వర్ధిల్లాలి, బీసీ పోరాటాలు వర్ధిల్లాలి, బీసీ రాజ్యాధికారం రావాలనేటి వాళ్ళందరూ కూడా మరి నవీన్ యాదవ్కి అన్కండిషనల్గా మద్దతు ఇవ్వచ్చు కదా. నేను కాంగ్రెస్ కాదు, నేను కాంగ్రెస్కి మద్దతు కాదు. నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న చేసిన మంచి పనులకు మేము మద్దతు ఇస్తున్నాం. 100కో 1,00,00,000 ఒక్కడు ఉంటారు ఇలా ఫ్యామిలీ. 1,00,00,000 కుటుంబాలు ఉంటే ఒకే ఒక కుటుంబం ఆఫీసు 24 గంటలు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది. ఎవరు కష్టం వచ్చినా చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం ఉందంటే అది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబమే. అక్కడ వెళ్తే అన్నం పెడతారు. వీళ్ళు పిల్లికి పిచ్చమైనోడు కూడా ఇవాళ రౌడీ రౌడీ అంటారు. అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు మీకు రౌడీలు లెక్క కనబడుతున్నారా? ముదిరాజులు రౌడీలా, యాదవులు రౌడీలా, ఎస్సీలు రౌడీలా, ముస్లింలు రౌడీలా? అజారుద్దీన్ కూడా ఒక ఇండియన్ క్రికెట్ టీంకు క్యాప్టెన్ వహించిండు, అయినా కూడా రౌడీనా? హీరో సుమన్ మద్దతు ఇస్తుండు, అయినా రౌడీనా? తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అన్న కూతురుని ఇచ్చిండు. మరి ఆయన మీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, మరి ఆయన చేతుల మీదనే పెరిగిండు. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి మంచోడు అయితేనే కదా నవీన్ యాదవ్ వాళ్ళ అన్న కూతురుని ఇచ్చిండు. అంటే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు? మరి మీకు ఇష్టం లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు వండి మరి మా బీఆర్ఎస్లో వద్దని ఆయనకు చెప్పిర్రా? అంటే అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావాలి, మళ్ళీ నవీన్ యాదవ్ మీద బట్టగాల్చి మీద పడేయాలి. మరి ఇలా ఫంక్షన్లకు అల్లు అర్జున్ వచ్చిండు, అల్లు అరవింద్ వచ్చిండు, చిరంజీవి వచ్చిండు, హీరో శ్రీకాంత్ వచ్చిండు. వీళ్ళందరూ కూడా రౌడీలేనా? మరి మోహన్ బాబు వచ్చిండు, సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు, ఆర్టిస్టులు, నటులు మీరు ఆలోచించుకోవాలా. సినిమాలలో విలన్ క్యారెక్టర్ చేసే గబ్బర్ సింగ్లో విలన్ క్యారెక్టర్ చేసే వాళ్ళని కూడా నిజంగా విలన్ల లెక్క చిత్రీకరిస్తారు. వాళ్ళు సినిమాలలోనే విలన్లు కావచ్చు, కానీ నిజ జీవితంలో మంచి వాళ్ళు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని సుధీర్ రెడ్డి నువ్వు రౌడీలు అంటున్నావంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను బొందబెట్టుడు ఖాయం. పోయే కాలం వచ్చినప్పుడు ఇట్లాంటి మాటలు వస్తాయి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.